ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 28. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. పరలోకం నుండి దిగొస్తున్న దేవుని యొక్క మంచు మీ పాలెములు కురుస్తుంది. అది మీ ఇంటి పరిసరాలలో కురుస్తుంది. అది మీ చుట్టుపక్కల కురుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్కు విడుదలవుతూ ఉండగా దేవుడు ఈ కార్యాన్ని మీ పట్ల జరిగిస్తున్నాడు. మీరు ఎంతో ధన్యులు, నిశ్చయముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 9వ చరణం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి బైబిల్ గ్రంథంలో చాలా చాలా పేర్లున్నాయి. ఆ పేర్లలో ఒక పేరేమిటంటే ఉపకారి. ఆయన పేరే ఉపకారి. అయితే ఆయన అందరికీ ఉపకారి. కేవలం ఏ ఒక్కరికో కాదు, ఈ మాటలు వింటున్న నీకు కూడా ఆయన ఉపకారి. కీర్తనకారుడు 116వ కీర్తన 12వ చరణంలో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును అని ప్రశ్నించాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకి ఎల్లప్పుడూ ఉపకారాలు చేస్తుంటాడు. మనుషులు ఒకవేళ ఉపకారం చేస్తే వారు ఏదైనా మన నుండి ఆశించవచ్చు. కానీ దేవుడు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆయన అపేక్షించకుండా ఉపకారాలు చేస్తున్నాడు. మన దేవుడు చేసే ఉపకారాలు మనం లెక్క పెట్టలేము. అవి లెక్కకు మించి ఉన్న ఉపకారాలు. యాకోబు భక్తుడు తన యొక్క మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్తున్నప్పుడు తన అన్న ఏశావు తనను చంపుతాడేమని భయపడి ఒంటరిగా బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒకానొక చోట ప్రొద్దుగురింకితే అక్కడ విశ్రాంతి తీసుకుందామని ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. ఒంటరి స్థితిలో ఉన్న ఆ యాకోబుకి ముందు చూస్తే కడిగ చీకటి, అలాగని వెనక్కి చూస్తే వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో యాకోబుని ఆ రాత్రి దేవుడు దర్శించాడు. ఎందుకు దర్శించాడో తెలుసా? ఆయనకి కొన్ని ఉపకారాలు చేయాలని. భయములో ఉన్నటువంటి అతన్ని ధైర్యపరచడానికి, వాగ్దానాల ప్రభంజనములోకి అతన్ని తీసుకుని వెళ్ళడానికి, తన పట్ల ఆయన కలిగి ఉన్న తన చిత్తాన్ని బయలుపరిచి నెరవేర్చడానికి, దేవుడు అతనితో పెనవేసుకున్నటువంటి ఆ బంధాన్ని తెలియచేయడానికి దేవుడు ఆ రాత్రి యాకోబును కలుసుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు కలుసుకుంటున్నాడు. ఎందుకనో తెలుసా? మీకు ఉపకారం చేయడానికి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట ప్రభునందు నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఆయన మీకు ఉపకారాలు చేయబోతున్నాడు.
మీరు కని విని ఎరగని రీతిలో మీ ఎడల ఆయన పని చేయబోతున్నాడు. దేనికోసమైతే మీరు ఆరాటపడి మీరు నిరాశపూరితమైనటువంటి ఆ లోయలోకి దిగిపోయారో అక్కడి నుండి మిమ్మల్ని పైకి లేవనెత్తి మీకు ఒక ఉపకారాన్ని చేసి మీ ముఖములో ఆనందాన్ని నవ్వుని పుట్టించి దాని ద్వారా ఆయన మహిమ పొందటానికి ఆయన మీ దగ్గరికి రాబోతున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నేను ఎరగను, కానీ నా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుడు నీకు ఉపకారం చేయబోతున్నాడు. ఆ ఉపకారానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిరీక్షణతో ఆయన ఎందుకు కనిపెడుతున్నావా? దేవుడు నాకు ఉపకారం చేస్తాడు అనే ఒక నిశ్చయితలోకి నువ్వు నడిపించబడుతున్నావా? తప్పకుండా నువ్వు మేలుల పంట అనుభవిస్తావు. దేవుని కృప నీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఉపకారములు చేయు దేవునిగా మీరు మాకు బయలుపరుచుకున్నారు. అవును నాయన, మీరు ఉపకారాలు చేస్తే మా హృదయం పరవశిస్తుంది. మా అవసరాలు అట్టే తీరిపోతాయి. మా వేదన, మా ఆవేదన ఇదంతా కూడా అగాధములో పడద్రోయబడుతుంది. నీ వైపే చూస్తూ నిరీక్షణతో కనిపెడుతున్నామయ్యా. మా ప్రియులను అంచెలంచెలుగా హెచ్చించి మీ ఉపకారముల చేత వారిని నింపి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.